కూడా చూడాల్సిన అంశం ఏంది అంటే యోగిడ ఇది ఒకసారి చూడండి. ఏంది అంటే జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయిస్తాం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాటు జరిగింది. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎంతో కేబినెట్తో చర్చిస్తాం. అసెంబ్లీలోనూ చర్చించి ఫైనల్ డిసిషన్. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే మాట ఆయనకు విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తారు. మంత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో భాగంగా ఏంది అంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే అంశం ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటే కొత్త జిల్లాల ఏర్పాటు, ఏది ఉమ్మడి 10 జిల్లాలు కాకుండా పూర్తి స్థాయిలో కూడా 33 జిల్లాలను చేయడం, దాంట్లో భాగంగా కొన్ని అశాస్త్రీయంగా ఉన్నాయట. ఎట్లున్నాయి అంటే పూర్తి స్థాయిలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఒక 2-3 జిల్లాలు ఉండడం, దాంతోపాటు రకరకాలుగా ఉన్నాయి. మండలాల విషయంలో కూడా అదే ఉన్నది. కాబట్టి వీటన్నింటి మీద కూడా ఒక చర్య తీసుకోవాలి, ఒక చర్చించాలి. దీన్ని మళ్ళీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పునర్వ్యవస్థీకరించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మేము అలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నాడు. త్వరలోనే రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిది ఒక జిల్లా, పొంగులేటిదో జిల్లా, సీతక్కదో జిల్లా, కొండ సురేఖదో జిల్లా, జూపల్లిదో జిల్లా, మంత్రి కోమటిరెడ్డిదో జిల్లా, పొన్నం ప్రభాకర్దో జిల్లా, శ్రీధర్ బాబుదో జిల్లా. ఎవరి జిల్లాలో వాళ్ళు చేసుకోరు, అయిపోతుంది. నాకు అర్థం కాని విషయం అంటే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి లోబడి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడా లేదా తన స్వతహాగా నిర్ణయం తీసుకున్నాడా? రాజ్యాంగానికి లోపడి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి చర్చించిన తర్వాతనే కదా నిర్ణయం తీసుకున్నది. గతంలో ఉన్న జిల్లాలకు సంబంధించి ఇంకా జిల్లాలను పెంపుదల చేస్తే ఆ పరిపాలనా సౌలభ్యం అనేది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన తీసుకుంది. లేదు మా మండలం పోయి పలానా జిల్లాలో పడ్డది, వాళ్ళు ఉండు నాకు ఇష్టం లేదు కాబట్టి ఈసారి మా జిల్లాకు మేము తెచ్చుకుంటాం, అధికారం మాదే ఉంది కాబట్టి మేమేం చేసినా చెల్తా అనేది ప్రస్తుతానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఇది నేను చెప్పే అంశం కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు కలిసిన కాడ వాళ్ళు డిస్కషన్ చేసుకున్న అంశం. మా మండలంలో మా సొంత గ్రామం పలానా జిల్లాలో ఉండేది, ఆ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు ఉండే, ఇక ఈ జిల్లాలేసులు ఈ జిల్లాకు మాకు సంబంధమే లేదు. ఈ జిల్లాలో హెడ్ క్వార్టర్ పోవాలంటే 160 కిలోమీటర్లు పోవాలి, ఈ జిల్లాకు పోవాలంటే 50-100 కిలోమీటర్లు పోవాలనే కోణంలో వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పునర్వ్యవస్థీకరణ పేరుతోని మళ్ళీ జిల్లాలకు